నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్. ఈనాటి మన కిసిక్ టాక్ సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారా? గ్లామర్ క్వీన్ శాంతి స్వరూప్. శాంతి, సర్జరీ చేయించుకుంటే నేను నీలా అవుతాను. నాకు రియల్ గా చిరంజీవి గారితో కలవాలని ఇప్పటి నుంచో కోరిక ఉంది. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే అబ్బాయి గెటప్ లో వెళ్తావా, ఈ గెటప్ లో? ఇలాగే వెళ్తాను నేను. ఎందుకు? శాంతి స్వరూప్ జబర్దస్త్ అంటే లేడీ గెటప్ అవును. కాబట్టి నేను ఇలాగనే వస్తాను. ఇలా చేసా అనుకో, ఇంటర్వ్యూలో ఏమైనా కింద కామెంట్ పెడతారు, సార్ ఏ ఇంటర్వ్యూలకు కూడా మీరు ఇలాగనే వస్తారా, ఏ నార్మల్ గా రావచ్చు కదా అంటారు. నేను నార్మల్ గా వచ్చా అనుకో, బా చూడలేకపోతున్నావరా, గెటప్ వేసుకుని రావచ్చు కదా అంటారు. నరవలేని నాలుగు ఇన్నేనే మాట్లాడు కాబట్టి వాడిని పెద్ద పట్టించుకోను. అసలు ఎట్లా ఉంది శాంతి జర్నీ? పడుకున్నప్పుడు ఆలోచిస్తా, ఫుడ్ లేనప్పుడు ఏ గుళ్ళో వెళ్ళి ఏ ప్రసాదం తిన్నాను, ఏ చర్చిలోకి వెళ్ళి ఎట్లా తిన్నాను, ఏ అరుగు మీద పడుకున్నాను, ఏ రూమ్ లో ఉండి వంట చేసుకుంటూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళు తాగి కక్కేసుకుంటే ఊడ్చుకుంటూ ఉన్న రోజులు. ఇప్పుడున్న కొంతమంది జనరేషన్ షార్ట్ టైమ్ లో ఫేమ్ రావాలి, షార్ట్ టైమ్ లో డబ్బులు రావాలి అని చెప్పి చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఒకటే డిసైడ్ వచ్చేస్తున్నారు. కొన్ని ఫోన్లు ఏమొచ్చాయంటే, మాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అండి అంటే, నీకు ఇబ్బంది అవుతుంటే పర్వాలేదండి, మీ కమిట్మెంట్ అన్నీ ఇస్తాము, మాకు యాక్టింగ్ కావాలండి. ఇలాంటి చేస్తేనే ఆఫర్స్ ఇస్తాను అని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, ఎందుకు లేరు. డైరెక్టర్ కూడా నేను మీకు ఇస్తాను, మీరు నాకేమి ఇస్తారు. అమ్మాయిలు ఎస్పెషల్గా చెడిపోయారు. ఆర్టిస్ట్ కావాలని ఫ్యాషన్తో కొందరు వస్తారు, కొందరు వచ్చేది డబ్బు సంపాదన కోసం. 2-3 ఎపిసోడ్లో కనబడితే బయటికి వెళ్ళి మన బిజినెస్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు వాళ్ళని నమ్మి ఈ హైదరాబాద్ కానీ లేకపోతే ఎక్కడికైనా కానీ పంపించడం మంచిది కాదంట. శనివారం ఆదివారం వస్తే హైదరాబాద్ లో ప్రతి పార్క్ చూడండి నిండిపోయి ఉంటది, ఫ్యామిలీతో కాదు లవర్స్ తోటి. నువ్వు పబ్లిక్ గానే సీట్ లో కూర్చొని మాట్లాడచ్చు గర్ల్ ఫ్రెండ్స్ తోటి. తుప్పల వెనకాల పోయేసి చెట్ల వెనకాల పోయిన అవసరం లేదు. అదేంది తుప్పల ప్రేమ అయ్యి. ఒక అమ్మాయిల గురించి చెప్పట్లే, అబ్బాయిలు కూడా ఈయన కూడా తోలే. నువ్వు అబ్బాయిల్ని తిడుతున్నావు. ఓపెన్ గా మాట్లాడాలి. నన్ను ఎవరు గెలకర్లే, నేనే అందరిని గెలకాలి. కానీ ప్రేమ పెళ్లి వరకు ఎందుకు వెళ్ళదు అంటావు? పెళ్లి తర్వాత జరగాల్సినవి అన్ని కూడా పెళ్లికి ముందే అయిపోతున్నాయి. ఒకప్పుడు వాడు ఎన్నో కళ్ళగంటాడబ్బా, ఫస్ట్ కదా ఏంటి కదా నా యవ్వనాన్ని అంటాడు. బొక్క ఇప్పుడు ఏమి లేదు. ఎప్పుడైనా నువ్వు రెంట్స్ కి అట్లా వెళ్ళినప్పుడు నువ్వు ఫేస్ చేసింది ఏదైనా చెప్పు. ఏమండి పోయి నమస్తే అండి అంటే, ఓకే అండి మీరు చెప్పండి అంటారు. టూలెట్ బోర్డు చూశాను కదంటే, వద్దండి లేడీ గెటప్స్. మీ లేడీ గెటప్సే. ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో తెలియనప్పుడు నేను ఈ చీర జాకెట్ కట్టుకొని పైన విగ్గు పెట్టుకొని ఇలా ఉండబట్టి నా తల్లికి నేను చూసుకుంటూ, మా అన్న వాళ్ళని చూసుకుంటూ, నా ఫ్యామిలీని పోషించి నేను ఇక్కడ ఉన్నాను. నేను తప్పు చేయట్లేదే, నేనేం చిల్లర పనులు చేయట్లేదే. రాధి గారితో ఆ బాండింగ్ గురించి నాకు వినాలని. బేసిక్ గా ఆయన మంచి మనసు. నీకు బాగా గుర్తున్న డైలాగ్ ఒక్కటి ఆది గారి కాంబినేషన్ లో. అభినందన మందార మాల అని సాంగ్ వేసి ఆయన చుట్టూ తిరుగుతుంటే, ఏమిటే చెత్తకుండే చుట్టూ ఊరకొక తిరిగినట్టు అలా తిరుగుతావు. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నా లైఫ్ ఇలా ఉంది. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఇచ్చేసుకున్నప్పుడు నువ్వు లేడీ గెటప్ వేసుకున్నప్పుడు వేరేలాగా అనేసారు అనుకో, బాధ అయిపోతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు రారు. జీవితం అంతా ఇట్లా కష్టపడుతూనే ఉంటావా? నీకంటూ ఇంకా కాలు చేతులు బాగుంటుంది, కష్టపడతాను. దేవుడి దయవల్ల నడుస్తూనే నిద్రలోనే పోవాలని దేవుని కోరుకుంటాను. ఒంట్లో బాగాలేకపోయినా బాగున్నా చూసే వాళ్ళు ఎవరు లేరు. నాకై నేనే ర్యాపిడ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి సూదేసుకుని నేను వస్తాను. ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లో రాకూడదు అనేది ఏదైనా మా శాంతి లైఫ్ లో ఉందా? మాది ఒక దుర్భరమైన జీవితం.
2007లో మా నాన్న సడన్గా చనిపోయారు. నేను అప్పుడు ఇక్కడ అసిస్టెంట్ గానే చేస్తాను, నేను తినడానికే లేదు. ఇంకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఎత్తుపడి చేయాలి. 2000 అడుగుతున్నారు. మా 5 మంది అన్న తమ్ముడు 500 వాళ్ళు 1000 రూపాయలు వేసుకుంటున్నారు. చూడు 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 చరితలు చూడు తెలుపును సత్యాలు. రూపాయికి ఆయన వేసి, సార్ ఇది పరిస్థితి, మా నాన్న చనిపోయాడు, ఒక్క 2000 రూపాయలు ఉంటే ఏంటి సార్, ఎత్తుబడి అయిన తర్వాత నేను బాగుంటే మళ్ళీ ఇస్తాను. నేను ఎప్పుడు బాధపడుతుంటాను. ఇప్పుడు లాగా అప్పుడుగా ఉంటే మా నాన్న ఇంకా బతుకుండేవాడు. టాక్స్ ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు మన బిగ్ టీవీలో.